జీవన ఎరువులు వాడటం వల్ల లాభాలు. వరి, చెరుకు లాంటి పంటలలో పిలకలు బాగా వృద్ధి చెంది బలంగా పుష్టిగా ఎదుగుతాయి. నిమ్మ, మామిడి, జామ, సపోటా, బొప్పాయి, కొబ్బరి, బత్తాయి, ద్రాక్ష లాంటి పంటలలో పూత, పిందె రాలటం తగ్గి కాయల పరిమాణం, నాణ్యత, దిగుబడి పెరుగుతుంది. అన్ని రకాల కూరగాయల పంటలలో మొక్కలు బాగా ఆరోగ్యంగా, బలంగా వృద్ధి చెందడం వలన రసాయన ఎరువులు మరియు పురుగు మందుల వాడకం తగ్గుతుంది. కూరగాయలలో పూత, పిందె రాలటం తగ్గి కాయల నాణ్యత, పరిమాణం, దిగుబడి పెరుగుతుంది. పండ్లు మరియు కూరగాయలలో ఎక్కువ రోజులు కాపునిస్తాయి. అన్ని రకాల పండ్లు, కూరగాయలు, పూలు మొదలైన వాటి నిల్వ కాలం పెరుగుతుంది. ధాన్యములు, పండ్లు, కూరగాయలు మొదలైన పంటలలో పోషక విలువలు పెరుగుతాయి. అన్ని రకాల పంటలకు రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకం 25% వరకు తగ్గించవచ్చు. ఔషధ మొక్కలలో ఔషధ సమ్మేళనాల పరిమాణం పెరుగుతుంది. ధాన్యములు, పప్పు ధాన్యములలో పోషక విలువలు పెరుగుతాయి. గింజల పరిమాణం, నాణ్యత, దిగుబడి పెరుగుతుంది. స్థూల సూక్ష్మ పోషకాలు మొక్కకు బాగా అందటం వలన కిరణజన్య సంయోగ క్రియ బాగా జరిగి మొక్క పెరుగుదలకు సరైన ఆహార పదార్థములు సమృద్ధిగా తయారు చేసుకుంటుంది. పోషక లోపాలను అరికడుతుంది. తద్వారా క్రిమికీటకాలను, వ్యాధులను తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది. అన్ని రకాల పంటల యందు మొక్కలు బాగా బలంగా వృద్ధి చెందటం వలన పంట నాణ్యత పెరిగి పంట దిగుబడి 10 నుంచి 15% వరకు పెరుగుతుంది.